లీడర్ది కూడా 20 మీటర్లో ఉన్నట్టు ఉంటుంది జూమ్ చేసి చూపిస్తే. అది కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా తప్పు చేసినప్పుడు ఈ ప్రజల కోసం, ఈ పేదోళ్ల కోసం, ఈ సమాజం నిర్మించడం కోసం మీడియా మిత్రులు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించడానికి ఈ ప్రభుత్వంలో అన్ని వేళ స్వేచ్ఛ ఉంటుంది. భవిష్యత్తులో అటువంటి సంఘటనలు చిన్నవి కూడా ఈ ప్రభుత్వం జరగనివ్వదు. జరిగటానికి కారకులు ఎవరైనా ఉంటే వారిని ఉపేక్షించదని కూడా యావత్ రాష్ట్రంలో ఉండే మీడియా మిత్రులకు మీ ద్వారా తెలియజేస్తున్నారు. అంటే ఎస్, ఏదైతే అనేక వేదికల మీద మేమెంత అప్పు చేసినాం 3 లక్షలు అప్పు చేశామని వాళ్ళు చెప్తుండేవాళ్ళు. నిజమేనేమో వీళ్ళు 3 లక్షలు అప్పు చేశారేమో అని మేము అనుకున్నాం అని 7 కోట్ల 19 లక్షల అప్పు ఉందని మేము అనుకోవట్లే. 7 లక్షల 19 కోట్లు 7 లక్షల 19 వేల కోట్లు ఉందని మేము అనుకోవట్లే. అనుకొని తీరా లెక్కలు వచ్చిన తర్వాత మేము డ్రాప్ అవ్వట్లే. మా ఏది అభయస్థం ద్వారా మేము ప్రకటించిన ప్రకటనలు కానీ ఇతరత్ర కానీ బరాబర్ మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియమ్మ ఏదైతే మాటిచ్చామో, మా ముఖ్యమంత్రి గారు మాటిచ్చారో తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన మాటను ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్వహించుద్ది. ఇందాక చెప్పాను కదా, ఈ 2024 RO యాక్ట్, గతంలో ఉన్న RO యాక్ట్లో ఒక ఉదాహరణకు 1-2 అంశాలు చెప్తా. సాదా బైనామాలు మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని 2020 RO యాక్ట్ చట్టాన్ని తేటానికి వారం రోజుల ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. వారం రోజుల్లో 2 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. 2020 చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక వారం రోజులు ఎక్స్టెన్షన్ చేశారు. కానీ ఆ చట్టంలో ఏదైతే ఈ సాదా బైనామాల కార్యక్రమాన్ని ఎక్కడా మెన్షన్ చేయలే. మెన్షన్ చేయని కారణంగా అప్లికేషన్లు అయితే రిసీవ్ చేసుకున్నారు, కానీ వాడిని ఇంప్లిమెంటేషన్ చేయలే. అటువంటి పొరపాట్లు లేకుండా ధరణిలో అనేక లొసుకులు మేము అనేక వేదికల మీద చెప్పా. అటువంటి లొసుకులు ఏదైతే దాంట్లో 33 మాడ్యూల్స్ ఉన్నాయి. మీకో నాకో మా చెల్లెమ్మకో ఏదన్నా ఒక ప్రాబ్లంకు సంబంధించి ఒక మాడ్యూల్లో అప్లోడ్ చేయాల్సింది ఇంకొక మాడ్యూల్లో అప్లోడ్ చేస్తే మళ్ళీ 6 నెలల తర్వాత మీరు తప్పు అప్లోడ్ చేశారని 6 నెలల తర్వాత రిప్లై వస్తుంది. మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత. అంటే ఇన్ని మాడ్యూల్స్ కన్ఫ్యూజన్ లేకుండా ధరణిని స్ట్రీమ్లైన్ చేయటం, ROR యాక్టులో ఉన్న లోపాలను సరిచేయటం, పేదోళ్ల భూమితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 1,60,00,000 లక్షల ఎకరాల భూమిని ఒక భరోసా ఇందిరమ్మ రాజ్యంలో ఈ ROR చట్టం ద్వారా తేబోతున్నాం. డెఫినెట్గా చట్టము. ఉదాహరణకి మా కేంద్ర మంత్రివర్యులు పల్లంరాజు గారి సోదరుడికి సంబంధించింది కూడా డిస్మాంటిల్ చేశామండి. వాళ్ళకి అది కళ్ళు కనపడటం లేదా? మాట్లాడేటప్పుడు కేవలం పేదోళ్ళదో వాళ్ళదో అపోజిషన్ వాళ్ళదే చేశారంటున్నారు. గౌరవనీయులు మా పల్లంరాజు గారి సోదరుడికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉంటే అది కూడా చాలా మెరకలో ఉండుంటే ఇది కరెక్ట్ కాదు అని హైడ్రా ఐడెంటిఫై చేసి మా పార్టీకి సంబంధించిన వ్యక్తులదైనా కూడా కొట్టేశారండి. దాన్ని కోట్ చేయరు. నిన్న కోర్టు ఎక్కడైతే మెన్షన్ చేసిందో మరి అప్పుడు అంతకుముందు అలా తెలియదా? ఇది నాది కాదు, నా దోస్తుది, నేను లీజ్ ఎంత అమౌంట్ చెప్పమనండి ధైర్యంగా. లీజు అమౌంట్ మీది ఎంత? 5,000 అంటాడు. 5,000కి ఎన్ని ఇస్తారో చెప్పమనండి, మన అందరం తలొక్కటి అందరం తీసుకుందాం. సొల్లు మాటలు. ధైర్యం ఉండాలండి, దేనికైనా ధైర్యం ఉండాలి చెప్పడానికి. కనీసం ఉదాహరణకి డెఫినెట్గా దాన్ని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత
వాళ్ళు స్కీము మొదలుపెట్టినా ఆ స్కీములో బ్యాలెన్స్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వానికి తప్పకుండా